ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా దొంగ ఓట్ల వ్యవహారం పెను తుఫానును సృష్టిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటూ గతంలోనే ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించి తీరు దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఎన్నికల ప్రక్రియలో ఇంత భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అత్యున్నత న్యాయస్థానం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో జరగబోయే ఎన్నికల చెల్లుబాటుపై నీడలు కమ్ముకున్నాయి. ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తి పేరు పలుమార్లు ఉండడం, చనిపోయిన వారి పేర్లు అలాగే కొనసాగడం మరియు అసలు చిరునామా లేని వ్యక్తుల పేర్లు వేల సంఖ్యలో చేరడం వంటి అంశంపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒకవేళ ఈ 52 లక్షల ఓట్లు నిజంగానే అక్రమం తేలితే ఆ ప్రభావాన్ని తట్టుకోవడం ఏ వ్యవస్థ అయినా కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లేకపోతే ఆ ఫలితాలకు విలువ ఉండదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఎన్నికల రద్దు దిశగా అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. కానీ ఓటర్ల జాబితాలోని ఇంతటి భారీ కుంభకోణం దాగి ఉందన్న వాదనలను బలం చేకూరితే సుప్రీంకోర్టు తన విశేషాధికారాలను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ 52 లక్షల ఓట్లు ఏ నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేశాయి లేదా చేయగలవు అనే అంశంపై లోతైన విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ తాజా ప్రజా తీర్పుగా దొంగ ఓట్ల ద్వారా ప్రభావితమైందని నిర్ధారణ అయితే ఎన్నికలు రద్దు చేసి తిరిగి నిర్వహించడమే మార్గమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఒక సంచలన నిర్ణయం అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటీసులకు ఇచ్చే సమాధానంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. సాంకేతిక కారణాల వల్ల లేదా క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాగ జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యవస్థీకృత కుట్ర జరిగిందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో తన వైఖరి స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం బయోమెట్రిక్ విధానాన్ని లేదా ఐరిస్ గుర్తింపును తప్పనిసరిగా చేయాలన్న పిటిషన్లను కూడా కోర్టు దీంతో కలిపి విచారిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకబడిపోమని సుప్రీంకోర్టు ఇచ్చిన సాంకేతిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు మార్చేలా ఉన్నాయి. ఈ కేసు తదుపరి విచారణలో వెలువడే తీర్పు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల రద్దు వంటి అసాధారణ నిర్ణయం వెలువడితే అది భారత ఎన్నికల వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతుంది.